పట్టణ కొత్తపేటలోని ప్రధాన పోస్టల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్సిల్ పోస్టల్ యూనిట్ ను సద్వినియోగం చేసుకోవాలని తెనాలి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తెనాలి డివిజన్ సూపరింటెండెంట్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన ఎస్ న్యూస్ తో మాట్లాడారు. వ్యక్తులు, వ్యాపార సంస్థల వారి సౌలభ్యం కోసం పార్సిల్ పోస్టల్ యూనిట్ ను ప్రారంభించామని తెలిపారు. పార్సిళ్లను తీసుకొస్తే మేమే ప్యాకింగ్ చేసి సంబంధిత చిరునామాకు పార్సిల్ చేస్తామని, బరువు ప్రకారం ఛార్జీలు ఉంటాయన్నారు. విదేశాలకు కూడా ఇక్కడే ప్యాకింగ్ చేసి పంపుతామని తెలిపారు. రోజు పార్సిల్ పంపే వారికి ఒక ఐడి కార్డ్ ఇస్తామని, వారికి ఇతరుల కన్నా తక్కువ ధరకు పార్సిల్ బట్వాడా సేవలను అందిస్తామని తెలిపారు. అలాగే ఆధార్ సేవలను కూడా ప్రధాన పోస్టాఫీస్లో, మోరిస్పేట పోస్టాఫీస్లో చేస్తున్నామని గుర్తు చేశారు. ఆధార్ మార్పులు చేర్పులకు పోస్టల్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. నమస్తే అండి, నేను తెనాలి పోస్టల్ సూపరింటెండెంట్. నా పేరు కుమార్ అండి. నగరంలో పార్సిల్స్ పంపించే వారి కోసం మేము పార్సిల్ ప్యాకింగ్ యూనిట్ అనేది తెనాలి ప్రధాన పోస్ట్ ఆఫీస్లో, హెడ్ పోస్ట్ ఆఫీస్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా పార్సిల్ పంపదలుచుకుంటే నేరుగా వారి పార్సిల్ని తీసుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ మేమే దాన్ని ప్యాకింగ్ చేసి దాని వెయిట్ని బట్టి, దాని కొలతలను బట్టి వాల్యూమెట్రిక్ వెయిట్ తీసుకుని మేము ఇక్కడ పార్సిల్ ప్యాకింగ్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అవి రేట్లు చాలా చీప్గా ఉంటాయండి, సరసంగానే ఉంటాయి. కాబట్టి అందరూ కూడా పార్సిల్స్ పంపించేవారు విదేశాలకు కూడా మేము ఇక్కడ నుంచి ఏర్పాటు చేస్తున్నాము. విదేశాల్లో త్వరితగతిన ఇక్కడ నుంచి తక్కువ రేటుకి, కొరియర్ కన్నా తక్కువ రేటుకి పార్సిల్స్ పంపుతున్నాము. కాబట్టి విదేశాలకు పార్సిల్ పంపాలనుకునే వాళ్ళందరూ కూడా ఏమేమి ఆర్టికల్స్ పంపించవచ్చు, అవి పోస్ట్ ఆఫీస్కి వస్తే వివరాలు తెలియజేస్తారు. మీరు ప్యాకింగ్ కూడా ఇక్కడే మేము చేస్తామండి. పార్సిల్ ప్యాకింగ్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కువ మందికి చేరువవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఇవాళ ఏర్పాటు చేయడం జరిగిందండి. కనుక నగర ప్రజలందరూ కూడా తెనాలి ప్రధాన పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి వారి పార్సిల్ని తీసుకుని వస్తే చాలు, మేమే ప్యాకింగ్ చేసి దానికి కొంత ఛార్జ్ చేసి పార్సిల్ కూడా పంపిస్తాము. అలాగే ఆధార్ సేవలండి. మేము నగరంలో మారిస్పేట అనే పోస్ట్ ఆఫీస్లో, తెనాలి ప్రధాన పోస్ట్ ఆఫీస్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి సిబ్బందిని ఏర్పాటు చేసి అన్ని రకాల సదుపాయాలతో అక్కడ కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పేరు మార్పు కానీ, ఫోటో మార్పు కానీ, చిరునామా మార్పు కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా దీనికి సరైన ప్రచారం లేకపోవడం వల్ల ఎక్కువ మంది వినియోగించుకోలేకపోతున్నారు. దాన్ని రోజు కూడా మేము ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నాం. మేము కూడా మా పోస్ట్మెన్ స్టాఫ్ ద్వారా పబ్లిసిటీ చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఆధార్ సేవలను వినియోగించుకోవాల్సిందిగా. మారిస్పేట 8 నుంచి 4 గంటల వరకు పనిచేస్తారండి.